అమెరికా లాంటి దేశాలు కూడా ఈరోజు భారతదేశంతో కొన్ని విషయాల్లో పోటీ పడలేని పరిస్థితి. అదే క్లీన్ ఎనర్జీ జనరేషన్. అది కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమైంది. క్లీన్ ఎనర్జీ జనరేషన్ లో అమెరికా 32%తో ఆగిపోతే మన భారతదేశం మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 52% సాధించింది. ముఖ్యంగా సోలార్ పవర్. మన ఎన్డీఏ సర్కార్ పిఎం సూర్యఘర్ పథకం కింద 75,021 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీంట్లో భాగంగా 1 కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందజేయబోతోంది. ఇప్పటికే కోట్లాది మందికి 22,750 కోట్లు సబ్సిడీ కింద అందజేసింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 44.8 లక్షలు పైగా సోలార్ ఇన్స్టలేషన్లు పూర్తి చేసుకున్నాం. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని సృష్టించబోతున్నాం. మన ఇండియాని కాలుష్య రహిత భారత్ గా మార్చడమే మన బీజేపీ లక్ష్యం. ఆ దిశగా 2070 నాటికల్లా నెట్ జీరో పేరుతో ఇండియాని పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ దేశంగా మార్చబోతున్నాం. జై హింద్, జై బీజేపీ, జై వికసిత్ భారత్.